నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గిరిపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను బుధవారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమొత్తు భాస్కర్రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు విజయసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గిరిపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను బుధవారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమొత్తు భాస్కర్రావు, కంచెల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు విజయసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కంచెల కృష్ణారెడ్డిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో వసూలు దందాలు తమ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, సీఎం స్థాయి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఎడమకాల కింద 2 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే మంత్రికి, ఎమ్మెల్యేలకు సోయలేదన్నారు. 2 తడులు నీళ్లు అందిస్తే పంటలు గట్టెక్కేవి, కానీ జిల్లా మంత్రులకు సోయలేదన్నారు. రైస్ మిల్లర్లను, క్రషర్ ఓనర్లను బెదిరిస్తూ వసూలు చేశారని, జిల్లా మంత్రులు ఇసుక దందాలో తలమునకలయ్యారని, మిల్లర్తో మంత్రులు కుమ్మక్కు కావడంతో రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తూ మిల్లర్లు దోపిడీ మొదలుపెట్టారు. ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించలేదు. కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, మిల్లర్లతో మాట్లాడి రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.